ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రం. జౌహర్ ఆలంను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మద్నగర్ నుండి జౌహర్ ఆలియాను ఫకీర్ ఒకడు శిష్యులతో రాతా వచ్చిన వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలంలో దిగిన. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు, ఖురాన్ అంతము వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలో భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరంనకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణకు దారి తీసెను. దానితో జౌహర్ ఆలీ రాతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నుండా సాగిన. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యుని వలె మసలు కొనిడు. తర్వాత గురు శిష్యులిద్దరూ రాతాకు పోయి